మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా తయారవుతుంది. పవర్లో ఉన్నప్పుడు రాయలసీమ మొత్తం తనకే రాసిచ్చినట్లు అడ్డగోలుగా వ్యవహరించిన మాజీ అమాత్యుడికి ఓటమి తర్వాత షాక్ల మీద షాక్లు కంటిన్యూ అవుతున్నాయి. ఒకవైపు జిల్లాలోని అర్బన్ లోకల్ బాడీస్లో అందరూ హ్యాండ్ ఇస్తుంటే ఇప్పుడు రూరల్ ప్రజాప్రతినిధులు కూడా పెద్దిరెడ్డికి దూరం అవుతున్నారు. పెద్దిరెడ్డి అరాచకాలే కారణమని చెప్తూ వైసీపీకి రిజైన్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క పుంగనూరు నియోజకవర్గమే కాదు, రాయలసీమ మొత్తాన్ని జగన్ తనకు రాసి ఇచ్చేసినట్లు ఇష్టారాజ్యంగా చెలాయించారు. ఆఖరికి కుప్పం రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుని అడ్డుకోవడానికి కూడా తెగించారు. చిత్తూరు జిల్లాలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి తిరుపతి చంద్రగిరిలో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల వారసులను, నగరిలో మాజీ మంత్రి రోజాను ఓడించడానికి కుట్రలు పన్నారు. అలా తన పార్టీ ప్రత్యర్థి పార్టీ అని లేకుండా యథేచ్ఛగా వ్యవహరించిన పెద్దిరెడ్డి సినిమా 5 ఏళ్లు తిరిగేసరికి పూర్తిగా కాలిపోయింది. వైసీపీ ఘోర ఓటమి పాలైంది. జగన్ కేబినెట్ మెంబర్లలో పెద్దిరెడ్డి ఒక్కరే అంతంత మాత్రపు మెజార్టీతో గట్టెక్కారు. దాంతో ఆయన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీ ఓడిపోయినా సరే పెద్దిరెడ్డి అరాచకాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఏళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పెత్తనాన్ని సహించిన పుంగనూరు నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీ నుంచి బయటకొచ్చేస్తున్నారు. ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా టీడీపీ నేత చల్లా బాబుని కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. దీంతో పెద్దిరెడ్డికి పెద్ద షాక్ తగిలినట్లయింది. పేరుకే తమకు పదవులు కట్టబెట్టి పెత్తనం మాత్రం ఆయనే చేశారని కౌన్సిలర్లు సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు టీడీపీ వారు పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఉలిక్కిపడుతున్నారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో బిగ్ షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం జడ్పీటీసీ మురళితో సహా 4 ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్లు వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. వారంతా తమ రాజీనామా లేఖలను జిల్లా అధికారులకు అందజేశారు. వైసీపీలో గోండా రాజ్యం నడుస్తూ తమకు అండగా నిలిచేవారే కరువయ్యారని విమర్శలు గుప్పించారు. రాజీనామా చేసిన వారంతా త్వరలోనే టీడీపీ కండువాలు కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో మాజీ మంత్రికి వైసీపీలో తన అనుకున్న వారే లేకుండా పోయారంటున్నారు. రాజీనామాల పర్వం అలాగే కొనసాగితే స్థానిక సంస్థల్లో, నియోజకవర్గంలో వైసీపీకి ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది.